మా బాబుని చూడండి ఎట్లా ఆడుకొని ఆడుకొని ఎలా వచ్చిందో. ఇప్పుడు షాప్కి వెళ్ళమనంటే ఇక బట్టలు మార్చుకొని ఇలా వెళ్ళింది అనమాట. కోపం వస్తుంది వాడికి. చూడండి ఫ్రెండ్స్, నాకు ఒంట్లో బాగోలేక ఈ దాంట్లో అయితే ఎట్లా ఉందో మొత్తం కిచెన్ రూమ్ ఇలా ఉందన్నమాట. ఇక్కడ సింక్ మొత్తం నిండిపోయింది. ఇదంతా తోముకొని పని చేసుకోవాలన్నమాట. చూడవచ్చు. ఇంక ఇప్పుడు చూసుకోవచ్చు మా పాపని అనమాట. పాప ఇక ఆడుకొని చూడండి ఇలా ఉంది. తను కొంచెం ఒక రకంగానే ఆడుకుంది అనుకోవచ్చు. నా ఓడే రచ్చ అయిపోయింది అనమాట. అందుకే బట్టలు ఇప్పేసిండు. ఇంకా వాళ్ళ డాడీకి పుయ్యలేదు. వాళ్ళ డాడీ ఇప్పుడే వచ్చిందనమాట ఇంట్లోకి. ఇంకా వాళ్ళ డాడీతో ఆడుకున్నామని వెయిట్ చేసింది. వాడు అప్పుడే స్నానానికి వెళ్ళింది. మా ఊడు అయిపోయింది అనుకుంటా స్నానము. ఓకేనా. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే ఈరోజు హోలీ స్పెషల్ అనమాట మటన్ అయితే వండబోతున్నాను. ఆల్రెడీ మీకు మటన్ వీడియో అయితే పెట్టానండి. దాని ఉపయోగాలు కూడా చెప్పాను అనమాట. అయితే సింపుల్గా కర్రీ మాత్రమే నేను చేసుకునే పద్ధతి ఏంటనేది చూపిస్తాను. ఓకేనండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. అన్నీ కూడా మాట్లాడకపోవచ్చు. డైరెక్ట్ పెట్టేస్తున్నానండి, ఏమనుకోవద్దు. కొంచెం ఎడిటింగ్ చేయడం అదంతా కూడా పెద్ద రిస్క్ అనిపిస్తుంది. అంటే హెల్త్ బాగాలేదు కాబట్టి అదంతా కొంచెం పెద్ద రిస్క్ అనిపిస్తుంది అనమాట. ఓకేనా. ఇది ఆల్రెడీ శుభ్రంగా ఇప్పుడు ఇందాకనే కడిగినా, అంటే ఇప్పుడే ఒక 10 నిమిషాలు అవుతుందంటే కడిగి ఇక్కడే పెట్టానమాట. నెక్స్ట్ ఇక ఆయిల్ పోస్తున్నాము. ఆయిల్ పోసుకుంటున్నాను. మీరు మటన్ ఎంత పోసుకుంటారో దాన్ని బట్టి ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. నేనైతే కేజీ వండుతున్నానండి. ఎప్పుడైనా సరే మనం మటన్ కర్రీ, మటన్ ఫ్రై ఏది చేసినా కానీ లేత ముక్కలు అయితేనే బాగుంటాయండి. లేతదే మన హెల్త్కి చాలా మంచిది అనమాట. ఓకేనా. సరిపోతుంది నాకైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. అంటే మనం వేసిన తాలింపులు కొంచెం చిట్టుపట రావడంగానే ముందుగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడాను నాకు హెల్త్ బాగాలేక మా ఆయన ఇందాకనే కట్ చేసి వెళ్ళిపోయింది అనమాట. ఓకేనా. ఇప్పుడైతే ఈ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డల్ని వేసేద్దాం. కొంచెం కలుపుకోవాలి. పక్కనే ఉండి కొంచెం హై ఫ్లేమ్లో ఉండండి. కొంచెం తొందరగా అయిపోవాలనేసి నాకు అంటే పని చేసుకోవడం స్లోగా చేసుకుంటున్నాను కాబట్టి కొంచెం టైం బాగా ఎక్కువ అయిపోతుంది అనమాట. పిల్లలకు ఆకలి అవుతుంది అనేసి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టయితే వండుకుంటున్నాను. ఓకేనా. ఇక్కడైతే మటన్ అండి, కేజీ మటన్ అనమాట. ఓకే. శుభ్రంగా కడుక్కొని, అంటే ఇందులో బోన్స్ లివర్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయండి. మిక్సింగ్ అనమాట. అన్నీ మిక్సింగ్ ఒకసారి వండుకుందాం అనేసి తెచ్చుకున్నాము. ఓకేనా. కేజీ ఉంది. ఇప్పుడు ఈ ముక్కల్ని కూడా వేసేద్దామండి. శుభ్రంగా కడుక్కోవాలి. 1కి 4 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాతనే వేసుకోవాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ అయితే ఇది కరివేపాకు అండి. ఫ్రెష్ కరివేపాకే నిన్న మార్నింగ్ తెచ్చిందనమాట. శుభ్రంగా కడుక్కొని ఇలా కవర్లో అయితే స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఫ్రెష్ది అయితేనే బాగుంటుంది. మా ఇంటి ఓనర్ వాళ్ళదే చెట్టు ఉందన్నమాట. ఇలా కొంచెం కొంచెంగా తెచ్చుకొని శుభ్రంగా కడుక్కొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. ఓకే. కరివేపాకు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నా. అంటే అందులో నుంచి వచ్చిన అరోమా అనేది ముక్కలకు పడితే చాలా బాగుంటుంది. అందుకే నేను ముందుగా వేసుకునేది ఇప్పుడే వేసుకుంటున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఈ ముక్కలు కూడా మెత్తగా ఉడకాలి అని అంటే మటన్ కాబట్టి లేత మటన్, అందుకని నేను కుక్కర్లో కూడా వేసుకోవట్లేనండి. కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాల్సిన అవసరం లేదనమాట. అంటే మనకు మటన్లో కొన్ని ముదిరిపోయినాయి అంటే మేకలు అయినా సరే అవి ఉంటాయి కదా, అవి ఏంటంటే కొంచెం పెద్దవి, చాలా ఇయర్స్ నుంచి పెంచినవి ఉంటాయి. కొన్నేమో కొంచెం లేతదనమాట, చిన్నది. అలాంటి ముక్కలు అయితేనే బాగుంటుంది, చిన్నది అయితేనే. అంటే అందులో కొవ్వు కానీ అలాంటివి లేకుండా ఉంటుంది అనమాట. అందుకనేసి ఆ ముక్కలు తింటే మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకా ఈ ముక్కలు కూడా తొందరగా ఉడికిపోవాలంటే ఇప్పుడు సాల్ట్ వేసేస్తాం. ఓకేనా. సరిపోతుంది. ఇంకేమైనా తగ్గితే తర్వాత చూసి వేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి పసుపు కూడా ఇక్కడే యాడ్ చేసేద్దాము. చూడడానికి కలర్ బాగుంటుంది, ఇంకా మనకు స్మెల్ కూడా రాకుండా ఉంటుంది అనమాట. ఈ స్పూన్తోనే ఒక హాఫ్ స్పూన్ అయితే సరిపోతుందండి. ఓకేనండి. మేము అంటే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. చాలామంది మా వీడియోస్ని చూసినట్టు కానీ ఎవరు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, చిన్న రిక్వెస్ట్ అనుకోండి. ఓకేనా. ఇప్పుడైతే మొత్తం కలిసేటట్టు కలుపుకుందాము. అంటే మార్నింగ్ ఆల్రెడీ మేము తినేసినాం అనమాట. టిఫిన్ చేసి నిన్న టమాటా చారు చేశాను కదా, ఆ టమాటా చారు వేసుకొని ఇడ్లీ వేసాను. ఇడ్లీ వేసిన తర్వాత ఇంకా టమాటా చారు నిన్న వేసిన, అంటే నేను ఆఫ్టర్నూన్ చేశాను అనమాట. ఇంకా టమాటా చారులో ఇడ్లీలో వేసుకొని టమాటా చారుతో తినేసాము. మార్నింగ్ టిఫిన్ అయిపోయింది అనమాట మాది. ఇంకా ఇది ఆఫ్టర్నూన్ హోలీ పండుగ రోజు ఇవ్వాలన్నమాట నేను వేసింది, పండుగ రోజు. ఓకేనా.
చాలా లేత ఉంది, అన్నీ కూడా కలిపి ఉన్నాయండి, లివర్స్ కానీ ప్రతిదీ ఉన్నాయన్నమాట. అంటే చెప్పాను అన్నీ కలిపి ఒకసారి కూర చేద్దాం తీసుకురా అని అంటే తెచ్చిండనమాట మా ఆయన. ఓకేనా, ఇంకా ఇదంతా ఉడికేంత అంటే బాగా అందులో ఉన్న వాటర్ అంతా కూడా దానికంతటా వేడికి వచ్చింది అనమాట. ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి, అప్పటి వరకు ఉడికించుకున్నాము మూత పెట్టేసి. ఓకేనా, ఇప్పుడు ఈ మూత పెట్టేసి బాగా ఉడికియాలన్నమాట, ఉడికించుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ వరకు ఉడికితే చాలా బాగా ఉడికిపోతాయి ముక్కలు కూడాను. ఓకేనా, ఓకేనండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా, ఇంకా పక్కన ఇక్కడైతే రైస్ కూడా పెట్టానండి. అంటే రొట్టె చేశాను అనమాట, జొన్న రొట్టెలు మాకు ఫేమస్. ఇది మటన్ కర్రీ చేసినాను కాబట్టి జొన్న రొట్టెలు అయితే చేశాను అనమాట. ఎక్కువ చేయనండి, ఇక్కడ నిలబడలేకపోతున్నాను. ఒక 4-5 చేస్తా, అంటే ఇంతకంటే ఎక్కువ చేయను, తలా ఒకటి తింటాం అనమాట. ఓకేనా, రొట్టె అయినా చేస్తా, లేదంటే రాగి సంకటి అయినా చేసినా. అందులో ఇంకా ప్రిపేర్ అవ్వలేదు ఏం చేసుకోవాలని. ముందైతే పిల్లలకు కర్రీ అయిపోగానే కొంచెం కొంచెం తినాలి కాబట్టి వాళ్ళకి ఆకలి అయితే అనేసి రైస్ అయితే పెట్టాను పక్కన. ఓకేనా, చాలా ఇష్టం అనమాట దీంట్లో పెట్టుకొని తినడం. మళ్ళీ ఒకసారి అయితే కలుపుతున్నాను చూడండి, వాటర్ కూడా వచ్చేసినాయి. అలా ఈ వాటర్ అంతా ఇంకిపోవడానికి అయితే, అంటే ఉడికిపోవడానికి మొత్తం ఒక 10 to 15 మినిట్స్ పట్టిద్ది అనమాట. అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే 10 to 15 మినిట్స్ ఖచ్చితంగా పట్టిద్దండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే ముక్కలు కూడాను ప్రతి ఒక్క ముక్క కరెక్ట్గా ఉడికిపోతుంది అనమాట. ఒకవేళ హై ఫ్లేమ్లో ఉడికించుకుంటే మాత్రం ఖచ్చితంగా కొంచెం ఎక్కువసేపు ఉడికించుకోవాల్సి వచ్చింది. కొద్దిగా ఒక 2 నిమిషాలు, ఒక 2-3 నిమిషాలు అయితే ఎక్స్ట్రా ఉడికించుకోవాల్సి వస్తుంది. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కొంచెం తొందరగా అయిపోతుంది కాబట్టి లోపల వరకు కూడా, అంటే లోపల తొందరగా ఉడికిపోతుంది అంతేనండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే. మీడియంలో అయితేనే ప్రతి ఒక్క ముక్కకు ప్రతి ఒక్కటి మనం వేసింది ప్రతి ఒక్కటి కూడా మంచిగా లోపల వరకు పట్టిద్ది అనమాట. అందుకని ముక్కలు అనేది బాగా టేస్ట్ వచ్చింది. ఓకేనా, మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఉడికించుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఓకేనా, ఇంకో చూసుకోవచ్చండి, ఇంకో తను అయితే మా పాప అయితే ఇలాంటివి చిన్న చిన్న పనులు నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది చూడే, హాయ్ అను. హాయ్, ఏంటిది అది? లైక్ చేసుకోమని చెప్తున్నావా? సరే సరే, ఇంకా కానీ మరి నువ్వు ఇద్దాం అల్లం ఉల్లి పేస్ట్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకున్నాం. ఆల్రెడీ 5 నిమిషాలకు ఒకసారి కలపాలని చెప్పాను కదా, అలా కలుపుతున్నాను. ఇక్కడ రైస్ కూడా అయిపోయిందండి, చూసుకోవచ్చు. నేనైతే గంజి కూడా వంచాను, అందులో తగినంత నీళ్ళు ఎసరు పోసేస్తే ఉడికిపోతుంది అనమాట. ఓకేనా, చూడండి ఇంకా చాలా వరకు నీళ్ళు ఉన్నాయండి. నీళ్ళంతా కూడా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి, తప్పదు. తొందరగా అవ్వాలని అంటే అవ్వదన్నమాట, మనం ఎంత హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నా అవ్వదన్నమాట. ఓకేనా, ఇంతకుముందు మొన్న ఒకసారి వండినప్పుడు అయితే మాత్రం అన్నీ బోన్లెస్ ముక్కలు తెచ్చిందనమాట. అందులో ఒకే ఒక బోను, అంటే అందులో గుజ్జు అనేది పిల్లలకు చాలా ఇష్టము. అదొకటే తెచ్చిందనమాట. బోన్లెస్ ముక్కలు తెచ్చింది, చాలా బాగుందండి. లేదది చాలా చాలా బాగుందనమాట. పిల్లలు తినరు, చికెన్ ఇష్టపడతారనమాట. కొంచెం మెత్తగా పిల్లలు తినాలి అని అంటే లేత ముక్కలు అయితేనే బాగుంటుంది. ఓకేనా, ఇదైతే అంతా మిక్సింగ్ అనమాట, అందుకనేసి అంటే మిక్సింగ్ తిందామనేసి తెప్పించుకున్నాను. ఓకేనా, ఇంకా ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ ఒకసారి ఉడికించుకున్నాను మూత పెట్టేసి. ఓకేనా, ఓకేనండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా, ప్లీజ్. మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి, అంటే నూరుకొని వేసుకుంటేనే స్మెల్ బాగుంటుంది అనమాట. ఆ స్మెల్ అంతా కూడా ఆ ముక్కలకు పడితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఒకసారి ఇదంతా పగిలిపోయిందనమాట. ఏమంటే ఫెవికిక్ ఉంటుంది కదా, దాన్ని ఒక మూడు ఫెవికిక్లు 3 సార్లు పెడితే ఇది స్ట్రాంగ్గా అతుక్కుపోయిందనమాట. దీని మీద కొబ్బరికాయ కొట్టొచ్చు కొట్టకూడదు తెలియదు, కానీ దేవుని కాడ కొట్టేటప్పుడు దీని మీద కొట్టేసరికి ఇది పగిలిపోయింది. కొబ్బరికాయ పగలేదు కానీ ఇది పగిలిపోయింది అనమాట. ఓకేనా, మళ్ళీ అతికించుకుందాం పడేయకుండా. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం. మధ్యలో మా పిల్లలు డిస్టర్బ్ అయిపోతుందండి. నేను వెళ్ళి కదా మూత పెట్టిద్దాం కాసేపు. ఈ టమాటా ముక్కలు అయితే వేసేసుకుందామండి, మళ్ళీ మాడిపోతుంది అనమాట కింద. రైస్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే టమాటా ముక్కల్ని వేసేద్దాము. ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాతనే మనం టమాటా ముక్కలని వేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా ఆనియన్స్ వేసేటప్పుడు వేసుకోవద్దండి, అంటే అందులో నుంచి వచ్చే వాసన, అంటే అరోమా అనమాట, అదంతా కూడా అలా గాలికి ఆవిరితో పాటు వెళ్ళిపోతుంది. అందుకని ముక్కలు వేసిన తర్వాత మనం బాగా ఉడికిపోయిన తర్వాత వేసుకుంటేనే అల్లం పేస్ట్ అయినా సరే ఏదైనా ప్రతి ఒక్కటండి ఏది వేసినా కానీ ఆ ముక్కలకు బాగా పట్టిద్ది అనమాట. ఓకేనా, ఇప్పుడైతే టమాటా ముక్కలు కూడా వేసేద్దాం.
కొంచెం మీడియం సైజు 3 టమాటాలు అయితే కట్ చేసుకున్నామండి. నేను చేయలేదు, మా ఆయన చేసిందనమాట. ఇలా మధ్యలో కనుక్కుంటే సరిపోతుంది. మధ్యలో అంటే కొంచెం ఈ వేడి సెగ అనేది కొంచెం మధ్యలో ఎక్కువ తెలియదు కాబట్టి మనం మధ్యలో కనేస్తేనే తొందరగా మగ్గిపోతుంది అనమాట ఈ టమాటాలు కూడా. ఓకే, ఇదంతా మగ్గేంత వరకు మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నాం అనమాట. ఓకేనా, మూత పెట్టేసి ఉడికిస్తాం, తొందరగా అయిపోతుంది మూత పెట్టేసుకుంటే. ఓకేనండి, చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటానండి. నిలబడి చాలాసేపు అయింది. అంటే ఇది డైరెక్ట్ నేను ఫస్ట్ కర్రీ చేసి తర్వాత వాయిస్ ఇస్తాను కాబట్టి అలా ఇచ్చేటప్పుడు ఏంటంటే బాగా ఆయాసం వస్తుందన్నమాట. అంటే కొంచెం వీడియో అనేది కొంచెం స్పీడ్ పెడతాం కాబట్టి వాయిస్ కాబట్టి కూడా కొంచెం స్పీడ్ మాట్లాడాలి. అందుకనేసి వాయిస్ ఇచ్చేటప్పుడు కొద్దిగా స్పీడ్ ఇస్తాం కాబట్టి టకటక మాట్లాడేసరికి వీడియో కొంచెం స్పీడ్ వచ్చింది కదా, అక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది అప్పటికప్పుడు మాట్లాడాలనేసి అది మాట్లాడేటప్పుడు ఏంటంటే బాగా ఆయాసం వస్తుందండి. అందుకని డైరెక్ట్ వీడియో అనేది పెట్టేస్తున్నాను. ఓకేనా, ఏమనుకోద్దండి, మీకు అర్థమయ్యేటట్టే ఉంటుంది అనమాట వీడియో మొత్తం కూడా. ఇంకా నెక్స్ట్ అయితే రొట్టె కూడా ఎట్లా చేయాలనేది చూపిస్తాను, చూసుకోవచ్చు. ఓకేనండి, వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఓకే, చూడండి ఇంకా ఇప్పుడైతే కారపొడి యాడ్ చేద్దాము. ఇలా ఉడుకుతున్నప్పుడే టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత కారపొడి అనేది యాడ్ చేసుకోవాలి. అంటే మీరు స్పైసీ తినే దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి దాన్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి 2 స్పూన్లు అయితే వేసాను, ఇంకొక హాఫ్ స్పూన్ వేద్దాము, సరిపోతుంది. ఇంకా మనం మసాలాలన్నీ ఈ స్పూన్తోనైతే 2.5 వేసాను అనమాట. ఓకేనా, సరిపోతుంది. ఇంకా నాకు ఇది ఎక్కువ కారం కూడా ఉండదండి, ఇది పిల్లలు తినాలనేసి కారం కూడా కొంచెం కారం ఎక్కువ లేని తీసుకున్నాను అనమాట, మిరపకాయలు. ఓకేనా, మొత్తం కలుపుకుందాము. స్మెల్ ఇంకా మసాలా ఏం వేయలేదండి, స్మెల్ అయితే అదిరిపోతుంది, నోరు ఊరుతుంది అనమాట. డైలీ మటన్ కట్టు ఒక వారానికి 2 లేదా 3 సార్లు కట్టి తినొచ్చండి, ఏం పర్లేదన్నమాట. తిన్నా ఇంకా స్కిన్ కూడా బాగా చర్మం అంటే మన చర్మం అనేది కాంతివంతంగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడైతే ఈ రైస్ తీసేసి మనం రొట్టెల కోసం అయితే ప్రిపేర్ చేసుకున్నాము. నా ఫేవరెట్ రొట్టెలు గురుగులు రొట్టెలు బాబా, రొట్టెలు నా ఫేవరెట్ రొట్టె. చూడండి స్టవ్ ఆన్ చేసి ఇక్కడ ఇందులో ఈ గిన్నెలో అయితే వాటర్ తీసుకున్నానండి. వాటర్ అయితే వేడి చేసుకోవాలన్నమాట. ఫస్ట్ పక్కన ఇంకో బర్నర్ మీద అయితే పెట్టేశాను. మూత పెట్టేద్దాము, తొందరగా ఉడికిపోతుంది అనమాట. ఇంకా మళ్ళీ ఒకసారి కలుపుకుందాం, మాడిపోతుంది లేకుంటే కింద. ఇంత బాగుంది మమ్మీ, నోరు ఊరుతుంది. ఇంకా వాయిస్ ఏమి ఇవ్వలేనండి, ఏమేమి వేసినా అనేది చెప్తాను. ఓకేనా, ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి మూత పెట్టించి ఉడికించుకుందాం. ఈలోపు ఒకటి చూపిస్తాను మీకు. రెడీగో. ఇదైతే జొన్నపిండి అండి. ఇప్పుడు రొట్టె చేసుకున్నాం అన్నమాట, ఎక్కువ తీసుకోలేదు, కొంచెమే తీసుకున్నాను. ఈ నీళ్ళు బాగా మసిలిన తర్వాత బాగా మసలాలన్నమాట, అప్పుడు ఇందులో పోసుకొని కలుపుకుందాము. కామిగా ఇప్పుడైతే వాటర్ యాడ్ చేద్దాము. మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం. రాగి సంకటి సాయంత్రం చేస్తానండి. ఇప్పుడైతే జొన్న రొట్టె చేసుకుంటాము. కొంచెం సూప్ ఎక్కువ కావాలి కాబట్టి వాటర్ అయితే పోసుకుంటాం మరింత. మళ్ళీ ఇంకా మూత పెట్టేసి ఇది ఉడుకుతుంటుంది. దీన్ని తీసి ఇక్కడ దీని మీద పెట్టిద్దాం. చపాతీ రొట్టెలు దీని మీద అయితే బాగా వస్తుంది అన్నమాట. ఇది మంట అనేది కొంచెం తక్కువ వచ్చింది కాబట్టి దీని మీద రొట్టె తీసుకున్నాము. ఓకేనా, నీళ్ళు కాగిన తర్వాత మూత పెట్టేసి ఉడికించాము. ऑलरेडी तू वीडियो वाची तो मालूम जी रात वीडियो वाची
సూపర్ ఉంది పో వాసన కడుపు నిండిపోతుంది మీరు కూడా ట్రై పల్లీలు తింటున్నానండి. ఇది మంట కొంచెం తక్కువ వచ్చింది కాబట్టి తీసానమాట. దీని మీద అయితే జొన్న రొట్టెలు చేద్దాము. నీదైతే ఫుల్గా కాగినాయండి, చూసుకో. అంటే ఇలా మసులుతున్నారనమాట. అంత వేడి ఉంటేనే ఈ రొట్టెలు అనేది చాలా బాగా వచ్చింది. ఇంకా పిండి పట్టియడము ఈ మెత్తగా ఉందండి, చాలా మెత్తగా పట్టించుకొచ్చింది అనమాట. కొంచెం బరకలు ఉంటే రొట్టెలు చాలా బాగా వచ్చింది, పల్సగా వచ్చింది అనమాట. ఓకేనా? ఇంకా ఈ వాటర్ అంతా కూడా ఇంట్లో పోసేద్దాం. ఈలోపు ఈ ఇప్పుడు తీసి ఈలోపు ఇది కలిపేలోపు ఇది హీట్ అవుతుంది అనమాట. ఇది దోశ పెంకండి, దీని మీద కలర్ మొత్తం పోయిందనమాట. ఇప్పుడు ఇందులో అయితే వాటర్ పోసిద్దాం. వేడివేడిగా ఉన్నప్పుడే పోసేయాలి వాటరు, చల్లారితే కూడా బాగోదండి. పిండి మెత్తగా పట్టుకుంటే కూడా బందీ आटो कहीं से कितना कपड़ा लाया कहीं है జొన్న పిండిరా సంచిలో తీసుకురా, 5 కిలో తీసుకురా. ఇగరా వేడి ఎక్కువ ఉన్న పిండి. हटाई गए जरा इधर आटे संची पाले तो आट से और तो टिप्पणी पड़ी तो लू तानी घाल तो వాయిస్ అయితే ఏమి ఇవ్వట్లేనండి, చూసుకొని చేసుకోండి. లైక్ వేసుకోవడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? వీడియో చూసేటప్పుడు ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. మొత్తం గిన్నె చెప్పి చదివేపోండి. పిండి కొంచెం బరస ఉంటే బాగుంటుందండి, బాగా మెత్తగా ఉంది కాబట్టి తిరగట్లేదు అనమాట. काय कर रहा है? हाँ लो यो टिप्पणी ना घर झड़का मट्टा संगा झड़का पानी हालता नहीं हाँ कहिया माई पानी जाना मट्टा संगा आटो छे
పైనుంచి ఒకసారి పిండి ఏమీ లేకుండా ఇలా వాటర్తో ఇలా అనేస్తే సరిపోతుంది అనమాట. మనకు పొడి పిండి ఎక్కడ తగలకుండా ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే పెంకు కూడా బాగా హీట్ అయిపోయింది. పెంకు మీద వేసేస్తున్నా చూడండి. ఇదంతా కూడా పైన సైడు పొడిపిండి ఏమీ లేకుండా మళ్ళీ ఒకసారి వాటర్ అనేది పోసేసుకోవాలన్నమాట. పొడిపిండి లేకుండా ఉంటుంది. మీరు కొంచెం చేసుకునేటప్పుడు కొంచెం పిండి తక్కువ ఇంత పిండి తీసుకొని రోజు చేస్తూ ఉంటే వచ్చేస్తుందండి, రొట్టెలు చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఓకేనా, ఇంకొకటి చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇలా ఉండదు, మనం చపాతీ పిండి కంటే కొంచెం ఎక్కువగా ఇలా రౌండ్గా చేసేసుకున్న తర్వాత ఇక్కడైతే ఫస్ట్ పొడిపిండి అనేది పోసేసుకోవాలి పీట మీద. ఇది కూడా ఇది చేసుకోవడం మీ ఇష్టం అండి, మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు అనమాట. అక్కడ పెట్టడం ఇలా. ఓకేనా, ఎక్కడ కానీ ఇక్కడ విరిగిపోయినట్టు ఎక్కడ ఉండొద్దండి. మళ్ళీ మనం చపాతీ చేసేటప్పుడు విరిగిపోతుంది అనమాట. ఇలా ఎక్కడ ఏమీ లేకుండా రౌండ్ వస్తే చాలా బాగుంటుంది చపాతీ అంటే ఈ రొట్టె చేసుకునేటప్పుడు. ఇక్కడ తిప్పేద్దాము రొట్టె. చూడండి ఎక్కడ కానీ మాడకుండా ఎంత నీట్గా వచ్చిందో. అంటే ఈ పిండిలో కొంచెం నేను బియ్యం కూడా యాడ్ చేశాను, బియ్యం పోసి కూడా పట్టించాను అనమాట. అచ్చం జొన్న పిండి అయితే కాదండి, బియ్యం కూడా పోసి పట్టించాను. ఓకేనా, ఇప్పుడైతే కర్రీని చూశారు కదా ఇందాక, అలా కొంచెం బాగా ఉడికిపోయినప్పుడైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఇవి జీడిపప్పు, ఇలాచి, లవంగాలు, ఇది వచ్చేసి దాల్చిన చెక్క. ఇంత అయితే సరిపోతుందన్నమాట. అంటే కేజీ తీసుకున్నా కాబట్టి ఇది అన్నీ కొంచెం ఎక్కువ వేసుకున్నాను అనమాట. కొంచెం ఘాటు అయితేనే నీసు బాగుంటుంది. ఓకేనా, ఇది మిక్స్ వేసుకుందాము, మెత్తగా మిక్సీ పట్టుకుందాం. हम तो कटार जो तो वो मालूम पड़ा वो रांग रांग खामे लो तो कौन तिकी वो काहे से करी को उड़ से दे दाल मत चल चल काम ఇలా మెత్తగా మిక్సీ వేసుకొని ఇంకా ఇప్పుడైతే ఇది కూరలో వేసేద్దాము. చూడండి బాగా చిక్కగా అయిపోయిందన్నమాట. గ్రేవీ కూడా చాలా బాగుంటుందండి. చూడండి ఇది కూడా వేసేద్దాము. ఇప్పుడు మనం మిక్స్కి వేసుకున్న మసాలా అయితే వేసుకున్న తర్వాత ఈ చారు అనేది గ్రేవీ అనేది చాలా చాలా బాగుంటుందన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకేనా, ఓకేనండి. ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుని అలానే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు అందుతుంటుంది. ఇంకా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేసుకోండి. మీరు ఒక లైక్ షేర్ చేయడం వల్ల మా వీడియోస్ అనేవి మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది అనమాట. ఓకేనా, వీడియో నచ్చినట్లయితే లైక్ వేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.
పక్కన కూర కూడా చేస్తున్నందుకు కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఓకేనా, ఇంకా సెకండ్ రొట్టె కూడా అయిపోయింది చూడొచ్చు. ఈ సైజ్ అయితే మాకు సరిపోతుందండి, ఇంకా పెద్ద సైజ్ వద్దులేండి. ఈ సైజ్ సరిపోతుంది, ఇంకా పెద్దది కూడా చేస్తాను కానీ మాకైతే ఈ సైజ్ సరిపోతుంది అనమాట. పిల్లలు ఇలా చపాతీ అంత సైజు ఉంటేనే తింటారు, దానికంటే కొంచెం పెద్దగా ఉన్నా తింటారు కానీ మరీ ఎక్కువ పెద్దగా ఉంటే తినలేరు అనమాట. ఓకేనా. ధనియాల పౌడరు, పిల్లలు టీవీ చూస్తున్నారండి, ఏమనుకోద్దు సౌండ్ వస్తుందనేసి. ఓకేనా. ఇంకా మీరు కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ ఇందాక మిక్స్కి వేసుకున్న పౌడర్ వేసాను కదా, అందులో మనం దాల్చిన చెక్క, లవంగాలు అవన్నీ మసాలాలు అనమాట. అందుకని ఇంకా మనం ఇంకా ఎక్కువ మసాలాలు వేసుకుంటే ఘాట్ ఎక్కువ అయిపోతుంది. నాకైతే సరిపోతుంది అనమాట. ఇంకా నేను ఎలాంటి మసాలాలు అయితే ఏం వేసుకోవట్లేను. ఓకేనా. మీకు కావాలంటే మటన్ మసాలా లేదంటే ఘాట్ మసాలా వేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇంకా కూర అయిపోవచ్చింది అనమాట. పుదీనా అయితే శుభ్రంగా కడుక్కొని ఫ్రెష్ పుదీనా కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ ఇది వచ్చేసి కొత్తిమీర, ఇంకా ఫైనల్గా కొత్తిమీర కూడా శుభ్రంగా కడుక్కొని ఇంకా అప్పటికప్పుడు అందులోనే కట్ చేసేసి వేసేసుకుంటున్నాను, చూసుకోవచ్చు. ఒక్కసారి సాల్ట్ ఇట్లా అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేసి చూసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా. ఒక్కసారి మొత్తం కలిసేటట్టు కలుపుకుందాము. ఆహా అనే టేస్ట్ అయితే వస్తుందండి, స్మెల్ అనేది వస్తుందన్నమాట. అంత బాగుంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట. ఓకేనా. ఓకే, ఇక మనకు సాల్ట్ మనం వేసిన మసాలాలన్నీ కూడా కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేసి ఒకసారి టేస్ట్ చూద్దాం. ఓకేనా. అన్నీ కరెక్ట్గా సరిపోయింది. ఇంకా ఫైనల్గా మూత పెట్టేసి ఒక్క 2 సెకండ్ అంతేనండి, ఎక్కువసేపు అవసరం లేదనమాట. ఒక 2 సెకండ్స్ అలా ఉంచితే సరిపోతుంది. 4-5 రొట్టెలు కూడా చేసేసాను, అయిపోవచ్చినాయి రొట్టెలు కూడా. ఓకేనా. ఇంకా చూసుకోవచ్చు అయిపోయింది. ఇంకా స్టవ్ కట్ చేసేస్తున్నాను. సూపర్ టేస్టీతో మటన్ కర్రీ, మటన్ గ్రేవీ సూపర్ టేస్టీతో రెడీ అయిపోయింది అనమాట. మనకు నచ్చినట్టుగా చేసుకుంటే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. ఓకేనా. అబ్బాబాబా వాసన గుమగుమలాడుతుంది కదా పొద్దు. అబ్బా మా ఆయన చూడండి ఊకే వస్తుండు పోతుండు, ఎప్పుడెప్పుడు స్మెల్ చూసి వస్తుండు పోతుండు తింటానికి, ఎప్పుడెప్పుడు అయిపోతే ఎప్పుడు తిందామని. ఓకేనా. ఇంకా రొట్టెలు కూడా అయిపోవచ్చినాయి, ఇంకా తినేస్తామండి. ఓకేనా. వేసినప్పుడు ఇంత పెద్ద ఒకటి వచ్చేదా ఉందా చెప్పాలైతే చెప్పడం కదా లేదంటే చెప్పాలని ఆంజేషన్ ఏంది ఏం కాదు స్పీడ్గా యాక్షన్ కొరకు దిగాలి మాట అయింది అడగండి సూపర్ ఉందండి
ఒకసారి మీరు కూడా ట్రై చేసినండి ఆ మదన వేరు ఉన్నట్టు అనిపిస్తుంది. మమ్మీ కొడుతున్నారు ఇయర్ టైమింగ్ మార్చు ఇక మీరు కొడుతున్నారు గంట కనబడుతుంది చూసారు నా బిడ్డ అన్నీ లేకుండా చూడు ఇక కోపం అమ్మ నేను మా ఫ్రెండ్స్ కూడా పెట్టిన అలవాటే అమ్మే మన ఇద్దరం ఫ్రెండ్స్ కూడా పెట్టమా ఇంకా తిన నీరు కూడా టేస్టీ టేస్టీ గదికొత్తా మమ్మీ డాడీ అర్థం కాలే నేను ఎందుకు పెట్టాను చెప్పు డాడీ మమ్మీ ముక్క డాడీ తిన రసం పెట్టుకుంటా నేను తిండి ఓకే రసం అబ్బా అచ్చా ఇదినా ముందర మజా ఎక్కువ మజా డ్రింకింగ్ కట్టేసి డ్రింకింగ్ అంటే బ్లడ్ వస్తుంది బ్లడ్ వస్తుంది కారణం లేదు కదా అసలు గాలి వేసినవా కారణం లేదు అంటున్నావు నాకు ఇందువల్ల ఇందులో గాలి వేసింది అప్పుడు కారం వేసినప్పుడు కదా నాకు ఇంకొక సీరు లాడింది తర్వాత కానీ నిజకాయ కాదు బా డాడీ అమ్మ నీ పెట్టిద్దు నువ్వు మమ్మీ పెట్టు నేను అన్న పెడతా అన్న నాకు పెట్టు తర్వాత కదా ఓపెన్ చేయి నేను మమ్మీకి తినిపిస్తాను నువ్వు అని ఓకే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ అండి ఓకే బాయ్ బాయ్